హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ గుమ్మడికాయ కర్రీని చాలా సింపుల్గా పాతకాల పద్ధతిలో ఎలా చేసుకునేవారో అలా మీకు తయారు చేసి చూపిస్తాను. గుమ్మడికాయ అంటే హెల్త్కి చాలా మంచిది, బాడీకి కూలిస్తుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ముందు కాలంలో ఇలాంటివి సింపుల్గా కానీ సింపుల్గా రుచిగా చేసుకునేవారు. అదే స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ కర్రీలో ఒక నేచురల్ స్వీట్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే ఈ టేస్టీ కర్రీ రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి చూసారంటే మళ్ళీ అదే స్టైల్లో చేసుకుని తింటారు. ఇక వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను గుమ్మడికాయ తీసుకున్నానండి. దీన్ని తీపి గుమ్మడికాయ అని కూడా అంటారు. ఇది కూరలు చేసుకునే గుమ్మడికాయ. గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి. బూడిద గుమ్మడికాయ అని ఉంటుంది, ఇది మామిడి గుమ్మడికాయ. ఇది ఇలా నేను ఈ కాయని మంచి పండిన కాయ అయితే తీసుకున్నాను. ఇలా రెండు భాగాలుగా కట్ చేసి చూపిస్తాను. చాలా గట్టిగా ఉంది మొదలంతా కూడా. చూసారు కదా ఇంత బాగా పండిన గుమ్మడికాయో, చాలా బాగుంటుందండి కర్రీకి అయితే. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో, ఫ్రెష్గా ఉంది. దీన్ని అయితే లోపల విత్తనాలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా నేను గుమ్మడికాయ ఎంత తీసుకోవట్లేదండి. నేను కర్రీకి ఎంత అయితే అవసరమో ఒక భాగం అయితే వేస్తున్నాను, ఒక సగం మాత్రమే వండి చూపిస్తున్నాను. ఈ విధంగా గుమ్మడికాయల విత్తనాలన్నీ బయటికి తీసేసుకోవాలి. కానీ విత్తనాలు పారేయకొద్దండి, ఎందుకంటే చాలా మంచిది హెల్త్కి, వెయిట్ లెస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా గుమ్మడికాయ చెక్కంటూ తీయకోకుండా పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి చిన్న చిన్న పీసెస్ కాకుండా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత లావు సైజులో ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. గుమ్మడికాయతో చాలా రకరకాల రెసిపీలు చేస్తారండి, చాలా వంటకాలు ఉన్నాయి దీంతో. నేనైతే ఇక్కడ కర్రీ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నె తీసుకుని అందులోకి వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కర్రీ చేసుకోవడానికి ఒక కళాయి తీసుకున్నానండి. అందులోనికి మనం కడిగి పెట్టుకున్న ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోనికి కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అందులోనికి ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, కారం అయితే మనకు సరిపోయింది, పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి ముక్కలు మురిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టినాక ఒక 5 నిమిషాల తర్వాత ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి. అప్పుడు ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పేసి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అందులోకి వేసుకోవాలి. మనం చింతపండుతో పులుసు చేస్తున్నాం కదా, కర్రీ అన్న పులుసు అన్న ఒకటేనండి ఈ గుమ్మడికాయతో. ఈ విధంగా మరొకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత చూడాలండి. అప్పుడు ఒక్కసారి మనం రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఈ పులుసుకి బెల్లం చాలా అవసరం అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి మొత్తం ముక్కలంతా కూడా బెల్లం అంతా పట్టించేలా ఒక్కసారి కలిపేసి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ బెల్లం అంతా కూడా ముక్కకు పట్టాలి. పులుపు బెల్లం స్వీటు అదంతా కూడా ముక్కకు కలిపి పట్టిన తర్వాత బాగా ఉడకాలి. ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. దానికోసం ఒక 10 నిమిషాలైనా టైం పడుతుంది. సిమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టి. చూడండి ఫైనల్గా నేను మూత తీసి చూపిస్తున్నాను. ఇంకైతే వాటర్ అయితే ఎగిరిపోయినాయి, బాగా పులుసు దగ్గరికి పడిపోయింది. అలానే ముక్క కూడా బాగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు మనం వేసిన స్వీట్ చక్కగా సరిపోతుంది, ముక్క బాగా పడుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి ఒక చిన్నగిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, ఆవాలు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, 2 ఎల్లుల్లిపాయ గబ్బాలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి.
ఇందులోనికి చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు ఉంచి పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీలోకి వేసి మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకోవాలండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. కర్రీ చాలా బాగుంటుంది. అలానే ఇది పులుసు కూడా బాగుంటుంది. కర్రీని పులుసు రెండు ఒకటేనండి. దీనికి పులుసు అంటే మరి ఎక్కువగా పులుసు ఏం పెట్టుకోరు. దీంతో కర్రీ అయినా పులుసు అయినా ఇలానే చేసుకోవాలి ఈ కర్రీని. అంతేనండి, గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. రైస్తోనే కాదు చపాతీలో కూడా సూపర్గా సెట్ అవుతుంది. హోటల్ స్టైల్ కంటే ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.